రెడీ అన్నా? ఓకే, అసలు రెడీ అన్నా? మీరు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రెండు రాష్ట్ర ప్రజలకి నమస్తే అండి. ఇవాళ కోట శ్రీనివాసరావు గారు కాలం చేశారు. సో ఆయన లేని లోటు చాలా విషాదమైనది. ఎందుకంటే ఆయన ద్వారా చాలా మంది నవ్వారు, విలన్గా తిట్టుకున్నారు, రకరకాల క్యారెక్టర్లో ఆయన చాలా జీవించారు. విలక్షణ నటుడు అంటే కోట శ్రీనివాసరావు గారు అని మనం చెప్పుకోవచ్చు. తెలుగు వాళ్ళ కోసం కూడా ఫైట్ చేశారు ఆయన. మీరు తమిళ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మన తెలుగులోనే గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. తెలుగు వాళ్ళ కోసం ఆయన నిజంగానే ఫైట్ చేశారు. అలాంటి మహానుభావుడు ఈరోజు మన లోకాలను విడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆయనకి కానీ ఇది నా తరఫున హార్ట్ఫుల్గా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. నేను ఆ నలుగురు చేయడం నా అదృష్టంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తులతో, అది కోట శ్రీనివాసరావు గారితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది నా అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే ఆయన ఒక యాక్టర్గానే కాకుండా ఒక గురువుగా మా అందరికీ అన్ని సజెషన్స్ ఇస్తూ ఉండేవారు. సూర్య అంటే ఎప్పుడు జోకులు వేస్తుండేవారు. నీకు జోకులు చెప్పి జోబులు దొబ్బేసినది, ఇది నువ్వు నవ్వితే కళ్ళు చిన్నవైపోతాయి, ఇలాంటివి ఆయన మా అందరికీ చెప్పి నవ్వుస్తూ ఉండేవారు. అలాంటి పర్సన్ మా మధ్య లేరు అంటే అది చాలా తెలియకుండానే ఏదో పెయిన్ ఉంది. బట్ ఒకటైతే ఆనందంగా ఉంది. ఒక ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఆయన, ప్రతి కుటుంబాల్లో, ప్రతి మనిషిలోనే ఆయన జీవించే ఉంటారు. ఆ ఒక్క విషయంలో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక ఆర్టిస్ట్ అంటేనే కొన్ని కోట్ల, వందల, వేల, లక్షల్లో ఆర్టిస్ట్కి ఉండే స్థానం. మేము చనిపోయినా కూడా స్థిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోతాం. అందుకే నేను కూడా ఈ ఫీల్డ్లోకి, ఇండస్ట్రీలోకి వచ్చాను. సో అది కోటా గారి ద్వారా నేను మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఆయన కోసం ఎంతమంది జనం వచ్చి అసలు ఆయన లేని ఆయన ఫ్యామిలీకి కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. సో ఇంత అదృష్టంలో నేను కూడా ఉన్నది పాట అయినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఆ దేవుడికి నేను ఎప్పుడూ కోరుకునేది ఇలాంటి మనుషుల మధ్య నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి, ఆయన బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.